వ్యక్తి కాదు, సర్ ఐజాక్ న్యూటన్. 1936 సంవత్సరం లండన్లోని సదబీలో కొన్ని ప్రాచీన పత్రాలు వేలానికి వచ్చాయి. మరో శతాబ్ద కాలంలో ప్రళయం రాబోతోందని చెబుతున్న ఆ పత్రాల గురించి మామూలుగా అయితే అంత ఆసక్తిని ఎవరూ కనపరిచి ఉండేవారు కాదు. కానీ దానిని తయారు చేసింది సాధారణమైనది కాదు. శాస్త్ర ప్రపంచంలో మానవాతీత శక్తిగా కొలవబడిన అగణిత మేధో సంపన్నుడు సర్ ఐజాక్ న్యూటన్. అందులో ఏముంది అన్నదానికి ముందు న్యూటన్ వ్యక్తిగత జీవితం గురించి కొంత తెలుసుకొని తీరాలి. దేవుడి ఉనికిని ప్రశ్నించిన చాలా మంది సైంటిస్టులకి భిన్నంగా న్యూటన్ మతానికి చాలా ప్రాధాన్యతనిచ్చాడు. జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్న అతను తన విరామ సమయం అంతా పవిత్ర గ్రంథాల్ని అధ్యయనం చేయడానికే కేటాయించాడు. ముఖ్యంగా బైబిల్లోని బుక్ ఆఫ్ డేనియల్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ అనే అధ్యాయాల్లో అతనికి కంటతారాని వాక్యమంటూ లేదు. వాటిలో చెప్పబడిన 3 తేదీలు అతని దృష్టిని తీవ్రంగా ఆకర్షించాయి. ఆ 3 చివరి తేదీ దగ్గరికి వచ్చే కొలది యాంటీ క్రైస్ట్ అనే ఒక శక్తి బయలుదేరుతుందని, తన అకృత్యాలకి పరాకాష్ఠగా ఒక పవిత్ర కట్టడాన్ని ఆక్రమించుకుంటుందని న్యూటన్ అర్థం చేసుకున్నాడు. అప్పుడే దేవునికి సైతానికి మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రారంభం అవుతుందని, అంతిమంగా అది యుగాంతానికి దారితీస్తుందని భావించాడు. బైబిల్లో ప్రస్తావించబడిన ఆ పవిత్ర కట్టడమే జెరూసలేంలోని సొలొమన్ టెంపుల్. హీబ్రూ బైబిల్ ప్రకారం యూదుల రాజైన సొలొమన్ ఈ దేవాలయాన్ని నిర్మించాడు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నాడు కట్టబడిన ఈ దేవాలయాన్ని ఆ తర్వాత 400 సంవత్సరాలకి బాబిలోనియన్లు కూల్చేశారు. కొంతకాలం గడిచిన తర్వాత అదే శిథిలాలపై మళ్లీ సొలొమన్ టెంపుల్ ని తిరిగి కట్టారు. జీసస్ క్రైస్ట్ కూడా దీనిని స్వయంగా దర్శించాడని బైబిల్ చెబుతోంది. అయితే రెండోసారి కూడా ఈ దేవాలయం ఎంతో కాలం మనలేకపోయింది. క్రీస్తు శకం 70లో రోమన్లు జరిపిన దండయాత్రలో ఈ కట్టడం ధ్వంసం అయింది. ఈ సందర్భంలోనే రోమన్లు యూదుల్ని వారి మాతృభూమి అయిన ఇజ్రాయెల్ నుండి దూరంగా తరిమేశారు. యుగాంతం సమీపిస్తున్న దశలో యూదులు మళ్లీ తమ జన్మస్థానానికి తిరిగి వస్తారని, సొలొమన్ టెంపుల్ ని మళ్లీ కడతారని బైబిల్ ఊహించింది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ మనుషులు చావు కన్నా భయంకరమైన పరిణామాల్లో చిక్కుకుంటారని బుక్ ఆఫ్ రెవల్యూషన్ చెప్పిన మాటల్ని న్యూటన్ చాలా సీరియస్ గా తీసుకున్నాడు. అయితే ఇదంతా జరగాలంటే సొలొమన్ టెంపుల్ ని మళ్లీ అదే కొలతలతో అదే నమూనాలో నిర్మించాల్సి ఉంటుంది. బైబిల్తో పాటు ఇతర ఆధారాలను కూడా పరిశీలించి ఆ కట్టడం తాలూకు బ్లూ ప్రింట్ ని తయారు చేయడానికి న్యూటన్ ప్రయత్నించాడు. అలాంటి దేవాలయాన్ని నిర్మించడం మానవుల అయ్యే పని కాదని, దీన్ని దేవుడే స్వయంగా కట్టించాడని నమ్మడం ప్రారంభించాడు. యూదులు జెరూసలేంకి తిరిగి రావడానికి, యుగాంతం సమీపించడానికి ఉన్న సంబంధం అర్థం చేసుకున్న న్యూటన్ అది ఎప్పుడు జరుగుతుందో ఊహించడానికి ప్రయత్నించాడు. చారిత్రక ఆధారాలకి తన గణిత పరిజ్ఞానాన్ని జోడించి 1290 సంవత్సరాల తర్వాత యూదులు తమ స్వస్థలానికి తిరిగి వస్తారని కనుగొన్నాడు. అయితే 1290 సంవత్సరాలు ఎప్పటి నుంచి లెక్కగట్టాలనేది అతనికి కూడా బోధపడలేదు. క్రీస్తు శకం 609 అనే సంవత్సరానికి ఉన్న ప్రాధాన్యత అతని దృష్టిని ఆకర్షించింది. చర్చి అధికారానికి పునాదులు పడడం ప్రారంభమైంది అప్పుడే. 609కి 1290 కలిపితే ఆ సూచిక క్రీస్తు శకం 1899 దగ్గర ఆగుతుంది. తన అంచనా ఫలిస్తుందో లేదో తెలియకముందే న్యూటన్ మరణించాడు. కానీ 1899వ సంవత్సరం న్యూటన్ ఊహించినట్లుగానే యూదులకు సంబంధించి చారిత్రాత్మక సంవత్సరంగా మారింది. ఆ కాలంలోనే యూదులకి స్వాతంత్రం, అధికారం కావాలనే నినాదంతో జియోనిజం అనే ఉద్యమం ఊపందుకుంది. బుక్ ఆఫ్ డేనియల్లో మరొక సంఖ్య కూడా ప్రముఖంగా చోటు చేసుకుంది, 1335. 609కి 1335ను కలుపుతూ పోతే 1944 అనే సంవత్సరాన్ని సూచిస్తుంది. ఇది కూడా చాలా ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ. ఎందుకంటే 1944 నాటికి రెండో ప్రపంచ యుద్ధం చివరి దశకు చేరుకుంది. హిట్లర్ పరాజయం దాదాపు ఖాయమైపోయింది. ప్రపంచంలోని యూదులందరూ తమకు విముక్తి లభించడం ఖాయమని పండగ చేసుకోవడం మొదలెట్టారు. ఆ తర్వాత 4 ఏళ్లకే వారి కల ఫలించింది. 1948లో ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా అవతరించింది. చరిత్ర గతిని బైబిల్ ముందుగానే పసిగడుతోందని అంగీకరించాల్సి వస్తే ఇక మిగిలింది ఒకే ప్రశ్న: యుగాంతం ఎప్పుడు రానుంది? బుక్ ఆఫ్ డేనియల్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ రెండూ ఒక విషయాన్ని పదే పదే చెప్తున్నాయి. To the place where she is to be nourished for a time, and times, and half a time. టైమ్, టైమ్స్ అండ్ హాఫ్ ఎ టైమ్. ఇక్కడ టైం అన్న పదం సంవత్సరం అన్నదానికి బదులుగా వాడబడి ఉంటే